నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్లో మూడో రోజు పర్యటనలో చంద్రబాబు బిజీ. కాసేపట్లో బిల్ గేట్స్ సహా పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్తో లోకేష్ సమావేశం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు ప్రణాళికల పునః పరిశీలనకు విజ్ఞప్తి. మార్చి నెలాఖరుకు 1,00,000 సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు. శాంతి భద్రతల బలోపేతానికి చర్యలు చేపట్టామన్న డీజీపీ. పేదల ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం. రాయచోటిలో చకచకా సాగుతోన్న 5,000 గృహాల నిర్మాణం. భారత్కు ప్రాధాన్యమిస్తున్నట్టు సంకేతాలు పంపిన ట్రంప్. బాధ్యతలు చేపట్టిన వెంటనే జైశంకర్తో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మూడవ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హాత్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనికా సంస్థల సీఈఓలతో సీఎం భేటీ కానున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధితోనూ చంద్రబాబు చర్చలు జరపనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాల్ని చంద్రబాబు వివరించనున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్పర్సన్ జాన్ డ్రూ, డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్తో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలని ఆయన వివరించారు. ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని లోకేష్ భరోసానిచ్చారు. సమర్థవంతమైన పవర్ ట్రాన్స్మిషన్ కోసం రాష్ట్రంలో హై వోల్టేజీ డైరెక్ట్ కరెంటు వంటి అధునాతన సాంకేతికతల్ని అమలు చేయడంలో సహకరించాలని మంత్రి నారా లోకేష్ హిటాచీ ఇండియాకు విజ్ఞప్తి చేశారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్తో ఆయన భేటీ అయ్యారు. వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లక్ష్యానికి అనుగుణంగా ఇన్నోవేషన్ పార్కు స్థాపనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎనర్జీ సెక్టార్లో వైవిధ్యమైన టాలెంట్ పూల్ను అభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో చేయూతనివ్వాలని కోరారు. రాష్ట్రంలో 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంల ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికల్ని పునః పరిశీలించి వాటిని గ్రౌండింగ్ చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. జాన్సన్ కంట్రోల్స్, హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి, విజయవాడ, కాకినాడలో బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్ని ప్రారంభించిందని హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ అన్నారు. అనంతపురం, బొబ్బిలిలో మరో 2 కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. 2018లో ఆంధ్రప్రదేశ్లో 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నిర్మించడానికి హిటాచీ జోసెన్ ఇండియా కాంట్రాక్టుల్ని పొందిందని, ఈ ప్లాంట్లను కడప, అనంతపురం, తాడేపల్లిగూడెంలలో స్థాపించాలని నిర్ణయించామన్నారు. కంపెనీ సహచరులతో చర్చించి ఈ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్పర్సన్ జాన్ డ్రూతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని జాన్ డ్రూను కోరారు. ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూటీసీఏ నెట్వర్క్, ట్రేడ్ ఈవెంట్ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ను అందించడానికి సహకారం అందించాలని కోరారు. ప్రస్తుతం భారత్లో 13 డబ్ల్యూటీ సెంటర్లు పనిచేస్తూ ఉండగా 7 నిర్మాణంలో ఉన్నాయని, మరో 9 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్పర్సన్ జాన్ డ్రూ వెల్లడించారు. భారతీయ వ్యాపారాలు, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇండియా బేస్డ్ ట్రేడ్ హబ్లను ప్రాంతీయ మార్కెట్లకు అనుసంధానించాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు సహకారం అందించాలని డబ్ల్యూఈఎఫ్ను మంత్రి నారా లోకేష్ కోరారు. డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్తో ఆయన భేటీ అయిన లోకేష్
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్ని సాధించేందుకు ఆంధ్రప్రదేశ్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. క్యాన్సర్, డయాబెటిక్ రెటినోపతి వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రోగ నిర్ధారణ అల్గారిథంలలో ఏఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై సేవల్ని ప్రారంభించాలని మంత్రి కోరారు. భారత్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నాం. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏఐ, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్ని వినియోగించాలని యోచిస్తున్నట్లు డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శాంబిషన్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామన్నారు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన 4 మృతి చెందారు. హంపీలో జరిగే ఆరాధనలో పాల్గొనేందుకు 14 మంది వేద పాఠశాల విద్యార్థులు తుపాన్ వాహనంలో నిన్న రాత్రి బయలుదేరారు. సింధనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 3 వేద పాఠశాల విద్యార్థులు సహా డ్రైవర్ మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. వీరిని సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను అభిలాష్, హైవదన, సుజయేంద్ర, డ్రైవర్ శివగా గుర్తించారు. శవ పరీక్షల అనంతరం శివ, సుజయేంద్ర మృతదేహాల్ని మంత్రాలయం తరలించగా బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మంత్రాలయం పీఠాధిపతి సుబుధేందు తీర్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్న వారి కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేద విద్యార్థులతో పాటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోళ్లదిన్నెకు చెందిన ప్రసన్న కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై కావలి 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కోళ్లదిన్నెలో కాకాణి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను సారా, గంజాయి లేని రాష్ట్రంగా చేసేందుకు ఈ నెల 29న నవోదయం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సారా తయారీ, గంజాయి అమ్మకాలు ఎక్కడ జరిగినా దాడులు నిర్వహిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని జరిపోతులపాలెంలో మద్యం డిపోను మంత్రి పరిశీలించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ఈ అక్రమ మద్యం తాగడం వల్ల చాలా మంది అనారోగ్యం పాలవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల 29వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నవోదయం ప్రోగ్రాం కింద 100% ఇల్సిట్ లిక్కర్ లేని రాష్ట్రంగా చేయాలనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. గంజాయి పైన కూడా చాలా స్ట్రిక్ట్గా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గంజాయి ఎక్కడ దొరికినా కూడా చాలా సీరియస్గా తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో అంటే వీడు పెట్టినటువంటి ప్రైజ్కి రేట్లకి తాగలేక వేరే దారులు చూసుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీర్ సేల్ పడిపోయింది. రాష్ట్రం గతంలో బీర్ లేదు, బ్రాండ్స్ లేవు, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి పరిస్థితులు ఉండేవి, అవి కూడా అందుబాటులో ఉండేది కాదు. టోటల్ వాళ్ళ స్వార్థం కోసం బీర్ సేల్ పడేశారు. అలాగే కొంతమంది యూత్ మరి ఆ రోజున ఆ రేట్లకి ఈ తాగలేక గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి పూర్తిగా వాళ్ళు గ్రామాల్లో ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది, ప్రజలు కూడా గంజాయి మత్తులో క్రైమ్ కూడా పెరిగిన సందర్భం. అందుకని గంజాయి మీద కూడా చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ మేము సబ్ కమిటీ కూడా కార్యక్రమాలు తీసుకున్నాం. గంజాయిని ఈ రాష్ట్రం నుంచి 100% పారదోలే విధంగా కార్యక్రమాలు కూడా చేసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మరి దానికి ఒక 2% మేము ప్రత్యేక సెస్ కొంత తీసుకుని దాన్ని ఎరాడికేషన్ కోసం మత్తు దీని నుంచి బయట తీసుకురావడం కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేపట్టబోతా ఉన్నాం. ఎక్కడన్నా ఎలాంటి వచ్చినా మా దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఇప్పుడు కేసులు కూడా ఎవరన్నా బెల్ట్ షాప్స్ పెడతా ఉన్నా
ఎక్కడన్నా ఇన్సిట్ లిక్కర్ అమ్ముతా ఉన్నా షాప్స్ కూడా లీక్ చేసి షాప్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, ఫైన్ చేయడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఈ మద్యం విధానంలో ఈ రాష్ట్రానికి మంచి పేరు వచ్చే విధంగా చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. పోలీసు వ్యవస్థలో సీసీ కెమెరాలు, డ్రోన్లు వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మార్చి చివరి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు, డ్రోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నంద్యాల ఎస్పీ కార్యాలయంలో నేరాల్ని అరికట్టడంపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నేరాలను అదుపు చేయాలని డీజీపీ ఆదేశించారు. విషయంలో అయితేనేమి, అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా డ్రోన్స్ వాడటం వల్ల, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల, విస్తృతంగా ఉపయోగించడం వల్ల మంచి రోజులు వస్తూ ఉన్నాయి. ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, టెక్నాలజీని బాగా వాడుకోవాలని, ఇక్కడ ఈ ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఉత్సాహంగా శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అనేది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు ద్వారా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయింది. మార్చ్ 31కి మా టార్గెట్ 1,00,000 కెమెరాలు రావాలని, అన్ని జిల్లాలు కలిపి 1,00,000 కెమెరాలు వాళ్ళకి టార్గెట్ ప్రతి జిల్లాకి దీన్ని పెట్టమని చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా అన్నవరం సత్యగిరిపై ఉచిత కళ్యాణ మండపంలో ఓ ప్రైవేటు కార్యక్రమం నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వటం ఆలయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచిత కళ్యాణ మండపంలో ప్రైవేటు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులపై పూలు చల్లుతూ సినిమా పాట బ్యాక్గ్రౌండ్ సంగీతంతో వేదిక వద్దకు తీసుకెళ్లారు. మండపాన్ని బ్యానర్లతో నింపారు. వివాహాలు, దేవస్థానానికి సంబంధించిన సమావేశాలు, కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాల్సిన మండపాన్ని ఇలా ప్రైవేటు కార్యక్రమానికి కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై ఈవో సుబ్బారావు మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులను పునరావృతం కాకుండా, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా అనుమతులిచ్చే సమయంలోనే పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులకు మోక్షం కలుగుతోంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ సీసీ రహదారుల్ని మంజూరు చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. మద్దిపాడు మండలంలో అంతర్గత రహదారుల కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. గుత్తేదారులు కూడా పనుల్లో జాప్యం చేయకుండా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తున్నారు. కాలనీలు ఏర్పాటై ఏళ్లు గడిచినా రోడ్లు లేక ప్రజలు వర్షాకాలంలో బురదలు రాకపోకలు సాగించేవారమని స్థానికులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేయాలని నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సీసీ రోడ్లు వేసి సమస్య పరిష్కరిస్తోందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు విషయం ఏంటంటే, కాలనీ 1988లో ఇచ్చారండి మాకు స్థలాలు. సరే, కొంతకాలం పోయిన తర్వాత ఎన్ని చాలా వరకు వేశారు. ఇది మఠానికి ఒక 30 సంవత్సరాల నుంచి మాకు అవస్థ చిన్న కాదండి. మా కాళ్ళ నూతన నీళ్లు అయితే వర్షం వస్తే ఇంతలోతు ఉంటాయి నీళ్లు. సరే, దేవుడి వల్ల ఈ మధ్యన ఏదో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మాకు చాలా వరకు మేలు చేశారు సార్. అసలు రోడ్డుకి వెళ్ళాలంటే ఇదే మేము, ఇక మాకు మార్గం వెళ్ళలేదు. సరే, దేవుడి వల్ల సలకు పడింది, ఏదో మేము సంతోషిస్తున్నాం. పోతే ఈ మురికి కాలువలు పడడానికి మాకు ఇంకా విమోచన కలగల. అవి నీళ్ళు నిలబడిపోయినాయి ఎక్కడెక్కడ పోయే మార్గం లేక. వాటిని దయచేసి మీరు ఏదైనా ముందుకు తీసుకెళ్తే కాస్త మాకు మేలు జరుగుతుంది. కాలనీ ఇది కాడ నుంచి ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు మేము ఇంతకుముందు ఇది చేసినా కూడా ఎవరు ఇది చేయలేదండి. వర్షాకాలం అప్పుడు బురద జారి పడేవాళ్ళం. ఇది ఇప్పుడు ఈ రోడ్డు వల్ల మెయిన్ రోడ్డు మీద పోవటానికి మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందండి. 30 సంవత్సరాలండి రోడ్డు లేక. గడిచిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడినాం. చెప్పి ఎమ్మెల్యేలు అడిగి ఇసుగు పుట్టిపోయింది మాకు. ఇక లాస్ట్ వదిలేసుకున్నాం. ఆ దేవుడి వల్ల వాన వస్తే ఇంత లోతు నీళ్లు, అందరం అటు పోయి కిలోమీటర్ తిరిగి రావాలి చుట్టూ. అయితే దేవుడి వల్ల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎమ్మడే 5-6 నెలల్లో ఈ రోడ్డు ముందు ప్రస్తుతానికి 3 రోడ్లు సెలక్షన్ చేశారు. వాన పడితేదంతా నీళ్ళండి. మేము పోవాలన్నా అల్లాడిపోయేవాళ్ళం. పాములు గీములు అన్ని చండాలు ఉండే. రోడ్డు ఎక్కి మేము వ్యాపారాలు పోయేవాళ్ళం. ఇప్పుడు రోడ్డు పోసాక మాకు ఆగిపోయింది. ఎవరు పోసారు ఇదంతా? నాగేశ్వరరావు గారు పోసారు. అప్పుడు అడిగాము, ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఆయన వచ్చాక పోసాడు మాకు రోడ్డు. ముందులో అయితే మొత్తం నీళ్లు ఇటు పోవాలంటేనే భయం. ఇప్పుడు బాగుంది మాకు రోడ్డు. కోనసీమను పొగమంచు చుట్టేసింది. తెల్లవారుజాము నుంచే దట్టంగా కమ్మేసింది. మంచు దుప్పటిలో కోనసీమ కశ్మీర్ను తలపించింది. దట్టమైన పొగమంచులో కొబ్బరి చెట్ల మధ్య అప్పుడే ఉదయించిన సూర్యుడి దృశ్యాలు మంత్రముగ్ధుల్ని చేశాయి. గోదావరి నదీపాయలు, కాల్వగట్లు మరింత అందంగా కనిపించాయి. ఓవైపు మనోహరమైన దృశ్యాలు మైమరిపింపచేస్తే, మరోవైపు వాహనదారులు దట్టంగా కమ్మేసిన పొగమంచులో ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనం కనిపించక అవస్థలు పడ్డారు.
విద్యార్థికి ఇచ్చిన మాటను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిలబెట్టుకున్నారు. విద్యార్థి విజ్ఞప్తి మేరకు సైకిల్ పంపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు జడ్పీ హైస్కూల్లో నూతన భవనాల్ని పెమ్మసాని ఇటీవలే ప్రారంభించారు. కార్యక్రమం ముగించుకుని వెళ్తున్న సమయంలో 7వ తరగతి విద్యార్థి మందా శరత్ బాబు పెమ్మసాని వద్దకు వెళ్లాడు. తమ ఇల్లు ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉందని, బడికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉందని, సైకిల్ కావాలని కోరాడు. స్పందించిన పెమ్మసాని ఆ విద్యార్థికి సైకిల్ను పంపారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి పెమ్మసాని వీడియో కాల్ ద్వారా విద్యార్థితో మాట్లాడారు. అడిగిన వెంటనే సైకిల్ పంపినందుకు విద్యార్థి, కుటుంబ సభ్యులు పెమ్మసానికి కృతజ్ఞతలు తెలిపారు. చూశాను సార్. బాగుంది సార్. ఏమనుకున్నా చెప్పు. సంతోషం. అవునండి. సరే సార్ అని. సరే సార్. పోలీస్ సార్. సార్ నమస్తే సార్. చాలా సంతోషంగా ఉంది సార్ సైకిల్ పంపించినందుకు. మాకు తెలుసు సార్ అడిగిన సంగతి. అసలు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు పంపించినందుకు. సరే సార్, థ్యాంక్స్ సార్. చదివిస్తా సార్. కాసుల కోసం ఓ వ్యక్తి కన్నబిడ్డల్ని అమ్ముకుంటున్న ఘటన నెల్లూరు జిల్లా మినగల్లు ఎస్టీ కాలనీలో వెలుగు చూసింది. మినగల్లు ఎస్టీ కాలనీలో నివాసముంటున్న రవి, వెంకమ్మ దంపతులకు 3 సంతానం కాగా మొదటి మగబిడ్డను పురిట్లోనే రవి అమ్మేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తన 2వ సంతానాన్ని మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని ₹1,00,000 అమ్మేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తన కుమారుడిని తీసుకుని రవి హైదరాబాద్కు వెళ్లినట్లు భార్య వెంకమ్మ తెలిపారు. గతంలోనూ ఇలాగే బిడ్డల్ని అమ్మేయటం తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డలను ఇలాగే అమ్మేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ ఒక అబ్బాయి నమ్మేశాడు, మళ్ళీ 2వ నమ్మాడు. ఇది మళ్ళీ పిల్లగాలు తిరుగుతుండ్రావు. అప్పుడు పరిస్థితి ఏందా? ఎవరిని అడగాలి చెప్పు. ₹1,00,000 అమ్మారు. ఇంకా అతను ఈ ఊరికి రాలేదు, ఇక్కడికి రాలేదు. అది రేపు వస్తాడో పరిష్కారం ఏంది? ఇక్కడ పిల్లకాయలు నమ్మే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ బిడ్డలు నమ్మేశాడు. రేపు మా బిడ్డలు నమ్మడని గ్యారెంటీ ఏంది? అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పళ్ళుకి బానియాలన్నా కానీ భయం వేస్తుంది. ఒక ఆయన వచ్చాడు, ఆయన తోటే తీసుకొని వెళ్ళాడు. ₹1,00,000 ఏమో అమ్మలేదు, డబ్బుల గురించి ఏమో అనుకోలేదు. పిల్లలు మాత్రం తీసుకొని వెళ్ళాడు. కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో మోసానికి పాల్పడిన ఓ యువకుడు జైలు పాలయ్యాడు. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా కోసిగి మండలం దొడ్డిబెళ్లగల్కు చెందిన పి తిరుమల సరైన ఎత్తు, ఛాతీ కొలతలు లేక తదుపరి పరీక్షలకు అర్హత కోల్పోయాడు. ఈ నేపథ్యంలో నకిలీ హాల్ టికెట్ సృష్టించుకుని అందులో అర్హుడిగా నమోదు చేసుకున్నాడు. తర్వాత 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు మైదానానికి వచ్చాడు. హాల్ టికెట్పై అనుమానం వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ నిశితంగా పరిశీలించగా నకిలీదని నిర్ధారించారు. మోసానికి యత్నించిన విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా చట్టపరమైన చర్యలకు ఆదేశించారు. ఆర్ఐ నాగభూషణం ఫిర్యాదుతో కర్నూలు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి తిరుమలను అదుపులోకి తీసుకున్నారు. గత 5 ఏళ్లు అరాచక పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్లపైన కక్ష కట్టింది. అడుగడుగున నిర్లక్ష్యంతో గృహ నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించడంతో పక్కా గృహాల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాయచోటిలో లబ్ధిదారులకు తాళాలు అందజేయనున్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా అవి మధ్యలోనే నిలిచిపోయాయి. లబ్ధిదారులకు సరిగా డబ్బులివ్వక, మౌలిక వసతులు కల్పించక చాలా మంది లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకుంది. అన్నమయ్య జిల్లాకు గత ప్రభుత్వంలో 79,721 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే 5 ఏళ్లలో కేవలం 33,170 గృహాలు మాత్రమే పూర్తి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 5,000 ఇళ్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చొరవ తీసుకుని ఇళ్ల నిర్మాణాలను దగ్గరుండి పూర్తి చేయిస్తుండటంతో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా 3వ స్థానంలో నిలిచింది. 100 రోజుల ప్రణాళిక చేసుకొని మేము ఆ లబ్ధిదారులతో రోజువారీ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని జిల్లాలో కూడా 332 లేఅవుట్లలో
పనులు జరుగుతూ ఉన్నవి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాబోయే నెలలో మొదటి వారంలో వస్తారనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. కాబట్టి తదనుగుణంగా మేము ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసుకొని అన్ని సౌకర్యాలతో పూర్తి చేయుటకు సంసిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాము. ఇళ్ల నిర్మాణాలు జెట్ స్పీడ్లో దూసుకుపోవడంతో రాయచోటిలోని దిగువ అబ్బవరం లేఅవుట్ కాలనీని సీఎం చంద్రబాబు ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఇక్కడ మొత్తం 93 ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా 52 ఇళ్లు పూర్తయిపోయాయి. మిగిలిన నిర్మాణాలు 90% కాగా సీఎం వచ్చే నాటికి 100% పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇల్లు ఒక ప్లాట్ ఇల్లు ఇచ్చినంత మాత్రం వాళ్ళు రావడం కన్నా మనం మౌలిక సదుపాయాలు ఇస్తే ఇంకా తొందరగా వస్తున్నారు కట్టుకోవడం. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 10 ఇల్లులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ లేఅవుట్లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ మౌలిక సదుపాయాల వలన వాళ్ళంతకు వాళ్లే మోటివేట్ అవుతున్నారు. బెనిఫిషియరీస్ అందరూ బాగా ఇక్కడైతే పనులు అయితే చాలా మంచిగా జరుగుతున్నాయి, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. కాలనీలో మౌలిక వస్తువుల కల్పన సైతం శరవేగంగా సాగుతోంది. రోడ్లు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీటి సౌకర్యం కల్పించడంతో లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. బిల్లులు సరసగా ఇచ్చేసినారు, అన్నీ బాగానే చేసినారు. రోడ్డు పనులు కూడా అన్నీ స్టార్ట్ చేశారు. మాకేం వసతి బాగుంది. మాకు రోడ్ వేస్తున్నారు, నీళ్లు సౌకర్యం ఉంది, కరెంటు ఉంది, అన్నీ ఉంది సార్. మాకు వచ్చేది మంచిదే, మాకు చేసేదంతా చంద్రబాబు చేస్తూ ఉంది సార్. మేము ఉండేది ఆయన బతుకులేనే బతుకుతా ఉన్నాము, అన్నీ వస్తాం సార్. మాకు అన్ని సౌకర్యం ఉంది సార్. చంద్రబాబు ఉన్నప్పుడు ఈ స్థలం ఇచ్చినారు. నేను మళ్ళీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే అమ్మ నీకు బిల్లు కాలేదు, నీకు బిల్లు రాదు, బస్తాయిలో ఇస్తాము అంటా ఉన్నారు. ఇస్తామని నమ్మకంగానే చెప్పినారు సార్. ఏమో ఏది కొత్త లేకుండా చక్కరంగా చూస్తున్నారు, బాగుంది సార్. ఇంటికి 1,80,000 రూపాయలతో పాటు అవసరమైన వారికి డ్వాక్రా సంఘాల ద్వారా అదనంగా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు వేగంగా చెల్లిస్తుండటంతో ప్రభుత్వం పట్ల లబ్ధిదారుల్లో భరోసా నెలకొంది. కందుకూరి వీరేశలింగం పంతులు ఓ సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, సాహితీవేత్త, స్త్రీ జనోద్ధరణ కోసం జీవితాన్ని అర్పించిన త్యాగధనుడు. ఆ మహనీయుడు జన్మించి నివసించిన గృహం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఎటు చూసినా చెదలు పట్టిన దూలాలు, బీటలు వారిన గోడలే. కనీస నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తోంది. భావితరాలకు భద్రంగా అందించాల్సిన రాజమహేంద్రవరంలోని కందుకూరి జన్మగృహం ప్రస్తుతం నిర్లక్ష్యపు చెదలు పట్టి మసకబారుతోంది. మూఢనమ్మకాలు, అనాగరిక చర్యలు, కట్టుబాట్లు ఎదిరించి మహిళల జీవితాల్లో వెలుగు నింపిన స్ఫూర్తి ప్రదాత కందుకూరి వీరేశలింగం పంతులు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తాను నమ్మిన ఆశయం కోసం జీవితాన్ని అర్పించిన ఆ మహనీయుడు నడయాడిన ఇల్లు నేడు మస్కబారుతోంది. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు వంకాయలవారి వీధిలోని ఇంట్లో 1848 ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జన్మించారు. తన జీవిత కాలంలో సుమారు 10 ఏళ్లు మినహా మిగిలిన సమయమంతా ఇదే ఇంట్లో నివాసమున్నారు. 1881లో తాను జన్మించిన ఈ గృహంలోనే ఆయన తొలి వితంతు వివాహం జరిపించారు. అది ఆనాటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలకు పూర్తి విరుద్ధం. యావత్తు సమాజం తీవ్రంగా వ్యతిరేకించిన ధైర్యంగా ఎదుర్కొని మహిళా అభ్యుదయం కోసం పాటుపడిన మహామనిషి కందుకూరి వీరేశలింగం పంతులు. అంతటి మహనీయుడు నివసించిన గృహం ప్రస్తుతం చెదపురుగులకు ఆవాసమైంది. దూలాలు చెదలు తినేయడంతో పాడైపోయాయి. గోడలు బీటలు వారాయి. పై అంతస్తులో పెంకులు బూడిపోయి వర్షపు నీరు కారుతోంది. సుమారు ఇల్లు కట్టి 300 ఏళ్ళు అవుద్దండి. ఆయన కాలం చేసి 175 ఏళ్ళు అయిందండి. ఇది చాలా శిథిలావస్థలో ఉందండి. దీన్ని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదండి. ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటానని, కానీ ప్రముఖులు తీసుకొచ్చి కనీసం ఆ రకంగా చూస్తారేమో అని చెప్పేసి ఉద్దేశంతో నేను చూస్తున్నాను. ఎవరు పట్టించుకోవాలా. ఈయన రాసిన పుస్తకాలు కానీ, చరిత్ర, మహిళల గురించి, యువత గురించి, సంఘం గురించి, రాష్ట్రం గురించి చాలా వివరంగా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు కూడా చేత పట్టేస్తున్నాయండి. దాన్ని కంప్యూటరీకరణ చేయాలండి. దానికంటే ముందు ఇల్లు ఎప్పుడు పడిపోద్దో తెలియదండి. దూలాలు ఎలా పడిపోతున్నాయి, ఏ గది తలుపు తీసినా, ఏది చేసినా కూడా ఇవన్నీ పుచ్చిపోయినాయి. మీకు అన్ని పక్క ఆధారాలతో జీవిస్తాడు. దయించి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ కొద్దిగా వచ్చి చూసి దీన్ని కానీ అభివృద్ధి చేస్తే మళ్ళీ కొన్ని వందల తరాలు,
కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు ఈయన చరిత్ర నిలబడద్దండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అంటే అజ్ఞానంతో ఉండేటువంటి ప్రజానీకం ఒక చైతన్యశీలులై ప్రతి ఒక్కళ్ళు మార్పు కావాలని ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అంతా సృష్టించారు. ఈరోజు ఆ సాహిత్యం కూడా జనాల మధ్య కనబట్టలేదు. ఆయన ఆశయాలు కూడా ఏమీ లేవు. ఆస్తులు కూడా కొన్ని అన్యాక్రాంతమయ్యాయి, కొన్ని ఏమో దేవాదాయ శాఖలు, మరికొన్ని ఏమో ప్రభుత్వ శాఖలు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఆయన్ని కేవలం ఏదో ఒకరి మాత్ర బాధ్యత తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదలి వచ్చి ఆయన జన్మగృహాన్ని కానీ, లేదా ఆయన సమాధులు కానీ, లేదా ఆయన వితంతు వివాహాల వేదిక కానీ, లేదా చెట్టు చివరి నివసించినటువంటి ఆనంద ఉద్యానవనంలో ఉండేటువంటిది కానీ, లేదా పురమందిరాన్ని కానీ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి కాపాడాల్సిన బాధ్యత ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కందుకూరి తన రచనలు ముద్రించేందుకు వినియోగించిన యంత్రం, ఆయన వాడిన లాంతరు, ధరించిన దుస్తులు, బ్రిటిష్ వారు రావు బహదూర్ బిరుదు ప్రదానం చేసిన సమయంలో ఆయన వినియోగించిన కోటు, కుర్చీ, చేతికర్ర, ఆయన స్వదస్తూరితో రాసిన అనేక లేఖలు ఈ గృహంలోనే పొందుపరిచారు. అలాగే కందుకూరి స్వయంగా రాసిన అనేక గ్రంథాలు ఇక్కడే ఉన్నాయి. వీటిని జాగ్రత్త పరిచేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. కందుకూరి జీవితం భావితరాలకు అందించేందుకు 1990లో ఈ గృహాన్ని పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా గుర్తించి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి పురావస్తు శాఖ ఆధీనంలోనే కందుకూరి జన్మగృహం నిర్వహణ కొనసాగుతోంది. అయితే 2015 తర్వాత దీనికి నిధులు జాప్యం వల్ల మరియు వాతావరణ యొక్క పరిస్థితుల వల్ల, వర్షాల వల్ల ఈ యొక్క గృహం కొంత పాడైపోయినప్పటికీ మేము పాడైపోయిన దరిమిలా మేము ప్రభుత్వానికి మరియు మా శాఖకు అనేక ప్రతిపాదనలు పంపించాము. అయితే నిధులు కొరతగా ఉండటం వల్ల మా శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ నిధులు రావడం ఆలస్యం అవుతుంది. కాబట్టి కొంచెం పాడైని అయినా మేము నగరంలో ఉన్న అనేక ప్రముఖుల్ని, కలెక్టర్ గారిని కూడా నిధులు కేటాయించమని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కేటాయిస్తాము, మీరు ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పారు. మేము కూడా ప్రతిపాదనలు తయారు చేస్తాము, మా హెడ్ ఆఫీస్కి పంపించాము, మరియు కలెక్టర్ గారికి కూడా ప్రతిపాదనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. శుక్రవారం మినహా రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులను కందుకూరి జన్మగృహ సందర్శనకు అనుమతిస్తారు. అయితే ప్రస్తుతం నిర్వహణ లోపంతో దెబ్బతిన్న ఇల్లు సందర్శకులు తిలకించేందుకు అనుకూలంగా లేదు. చివరిసారిగా గత పుష్కరాల సమయంలో ఈ ఇంటికి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోకపోవడంతో ఇలా శిథిలావస్థకు చేరింది. నవయుగ వైతాళికుడు, యుగపురుషుడు, సంఘ సంస్కర్త, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు శ్రీ కందుకూరి వీరేశలింగం. ఆయన జన్మించి నివాసమున్న ఈ గృహం ఇప్పుడు కనీస మరమ్మతులకు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పునర్నిర్మాణం చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.